హర్యాంక వంశంలో బింబిసార తర్వాత వచ్చినటువంటి చక్రవర్తి అజాతశత్రు. ఎవరంటే అజాతశత్రు. సో అజాతశత్రు 492 నుంచి 460 BC వరకు పరిపాలించాడు. అజాతశత్రు ఎవరంటే బింబిసార యొక్క కుమారుడు. మనం చరిత్రలో చదువుకుంటాం. పూర్వం అజాతశత్రు అనే చక్రవర్తి తన తండ్రిని చంపి చక్రవర్తి అయ్యాడని చెప్పేసి. ఆయనే ఈ అజాతశత్రు అనమాట. బింబిసార తన తండ్రిని చెరసాలలో బంధించి చంపేస్తాడు. తర్వాత రాజ్యానికి ఆయన అధిపతి అవుతాడు. ఎవరిని? బింబిసారను బంధించిన తర్వాత. ఓకేనా? ఆ అజాతశత్రు ఈయనే అనమాట. ఓకే, ఇప్పుడు మనం అజాతశత్రువుకు సంబంధించినటువంటి డేటా చూద్దాం. ఓకేనా? అజాతశత్రు యొక్క ఫాదర్ వచ్చేసి బింబిసార యొక్క కుమారుడే అజాతశత్రు. ఈయన సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ఎలా అంటే కిల్డ్ హిస్ ఫాదర్, అంటే ఫాదర్ని చంపి, తండ్రిని చంపి, అంటే బింబిసారాన్ని చంపి ఈ అజాతశత్రు అయితే సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ఇక్కడ చూడండి, ఈయన అజాతశత్రు. ఇక్కడ ఈయన మావటివాడు. ఇతను ఏనుగుడు తోలే మావటివాడు. ఇక్కడ టిక్ పెట్టాడు కదా, ఈయన అజాతశత్రు. పెయింటింగ్స్ అనమాట అవి, చిన్న పెయింటింగ్స్ మనకి మ్యూజియంలో ఉంటాయి. ఇట్లాంటివి నేషనల్ మ్యూజియం అక్కడ ఉంటాయి. ఇక్కడ ఉన్నాడు అజాతశత్రు, ఇక్కడ ఉన్నాడు ఇతను అజాతశత్రు. ఈ అజాతశత్రు తన తండ్రి బింబిసారాన్ని చంపి చక్రవర్తి అయితే అయ్యాడు, మగ చక్రవర్తి అయ్యాడు అనమాట. అయితే ఇతని కాలంలో ఇతను చాలా పవర్ఫుల్ చక్రవర్తి. ఇతనికి దయాదాక్షిణ్యాలు అంటూ ఉండవు. తన రాజ్య విస్తరణ ధ్యేయంగా ముందుకెళ్తాడు. చాలా హింసను ప్రేరేపిస్తాడు. శత్రు రాజ్యంలో ఉన్నటువంటి రాజులని, శత్రువులని మొత్తాన్ని కూడా చీల్చి చెండాడతాడు. అంటే చాలా గంభీరంగా ఉంటాడు. ఇతను ఎక్కడ కూడా కరుణ, దయానే ఉండవు అనమాట. తన రాజ్య విస్తరణ ధ్యేయంగా పెట్టుకొని ముందుకెళ్తాడు. అంటే తన తండ్రినే చంపి సింహాసనానికి వచ్చాడు కాబట్టి ఎవరిని లెక్క చేయడనమాట అజాతశత్రు. కాబట్టి ఈయన ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ అండ్ డిఫీటెడ్ కోశల వైశాలి. ఈయన రాజ్య విస్తరణ, ఈయన యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే మగధ సామ్రాజ్యాన్ని అత్యంత పెద్ద సామ్రాజ్యంగా ఏర్పరచాలి. ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నేను ఏర్పరచాలి అనే లక్ష్యమే తన బ్రెయిన్లో ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఈయన ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా కోశల వైశాలిని ఆక్రమించుకుంటాడు. కోశల రాజ్యాన్ని, పక్కనే ఉన్నటువంటి వైశాలి ప్రాంతాలు, ఈ ప్రాంతాల మొత్తాన్ని జయిస్తాడు. యుద్ధం చేసి అక్కడ ఉన్నటువంటి రాజులను ఓడించి ఆ ప్రాంతాలని మగధ సామ్రాజ్యంలో కలుపుతాడు. ఎవరు? అజాతశత్రు. నెక్స్ట్ అజాతశత్రు వాజ్ ది కంటెంపరీ ఆఫ్ ది బుద్ధ అండ్ బుద్ధ డైడ్ డ్యూరింగ్ హిస్ రీజన్. ఇతను కూడా సమకాలీకుడే, గౌతమ బుద్ధుడికి సమకాలీకుడు. అంటే గౌతమ బుద్ధుడు ఉన్న కాలంలోనే ఈయన కూడా ఉన్నాడు. కాబట్టి ఎవరి కాలంలో అంటే బుద్ధుడు. సో బుద్ధుడు కాలంలోనే అజాతశత్రు కూడా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే బుద్ధుడు చనిపోతాడు. బుద్ధుడు ఎప్పుడు చనిపోతాడు? 483 BC అనమాట. ఈ టైంలోనే 483 BCలోనే బుద్ధుడు చనిపోయినప్పుడు అజాతశత్రు కూడా ఉంటాడు. అంటే అజాతశత్రు కూడా బుద్ధుడిని ఫాలో అయ్యేవాడు, గౌతమ బుద్ధుని అనుసరించేవాడు. అందుకే మొట్టమొదటి బుద్ధిస్ట్ కౌన్సిల్ని ఇతనే కండక్ట్ చేస్తాడు. ఎవరు? అజాతశత్రు. అర్థమైందా? అంటే బింబిసార చక్రవర్తిగా ఉన్నప్పుడే ఈ యొక్క అజాతశత్రు కూడా తన కొడుకుగా ఉండి గౌతమ బుద్ధుడికి సమకాలీకులుగా ఉంటారు. అర్థమైందా? ఇలా కాబట్టి 483 BC అజాతశత్రు మగధ సింహాసనం అధిష్ఠించినప్పుడు కొంతకాలానికి మన గౌతమ బుద్ధుడు అయితే చనిపోతాడు అనమాట. ఓకే, నెక్స్ట్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ అగ్రెసివ్ రూలర్. ఇందాక చెప్పాను కదా, ఇతను చాలా అగ్రెసివ్ అనమాట. ఇతర రాజ్యాల్లో ఉన్నటువంటి చక్రవర్తులతో మనం స్నేహ సంబంధాలు పెట్టుకోవాలి, ఇటువంటి భావన లేదు. వాళ్ళను చంపి ఆ రాజ్యాన్ని మన రాజ్యంలో కలుపుకోవాలి, ఇటువంటి మనస్తత్వం కలిగినటువంటి చక్రవర్తే ఈ అజాతశత్రు. అజాతశత్రు అంటే శత్రువు లేనివాడని. సో ఇట్లా అనమాట, చాలా గంభీరమైన వ్యక్తి, ఎవరి మాటలు వినడు, తన మాటే అల్టిమేట్. మంత్రి మండలి ఇటువంటి ఏముండవు అనమాట, తను చెప్పిందే వేదం అన్నట్టుగా ఈ చక్రవర్తి ముందుకెళ్తాడు. చుట్టుపక్కల సామ్రాజ్యంలో ఉన్నటువంటి అన్ని చక్రవర్తి రాజుల్ని ఓడించి ఆ ప్రాంతాల మొత్తాన్ని కూడా మగధ సామ్రాజ్యంలో కలుపుతాడు. ఎందుకు ఇంత గంభీరంగా ఉండేవాడంటే తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, తన దగ్గర కొన్ని విచిత్రమైన ఆయుధాలు ఉండేవి, అవి మిగతా ఎవరి దగ్గర ఉండేది కాదు. తన ఆర్మీని చాలా పటిష్టంగా చేసుకున్నాడు అజాతశత్రు. ఆ ఆయుధాలు చూస్తే మీరు నివ్వెరబోతారు. చూడండి అతని యొక్క ఆయుధాలు అప్పట్లోనే అంత టెక్నాలజీ. సో ఎలా ఉండేవో. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ చూడండి, ఈ కన్వీడ్ ది ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అట్ ది రాజగృహ జస్ట్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ ది గౌతమ్ బుద్ధ. సో గౌతమ్ బుద్ధుడు 483 BCలో చనిపోయాడు. ఎవరు? గౌతమ్ బుద్ధుడు కుషీనగర్లో. ఎక్కడ చనిపోయాడంటే కుషీనగర్.
గౌతమ బుద్ధుడు చనిపోయిన ప్రాంతము కుషీనగరు. ఇది మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఇక్కడ చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ చనిపోయిన సంవత్సరంలోనే మొట్టమొదటి బౌద్ధ మండలి పెడతారు. కాబట్టి మొదటి బౌద్ధ మండలి ఎవరు కండక్ట్ చేశారంటే ఈ యొక్క అజాతశత్రుడే అనమాట. అంటే గౌతమ బుద్ధుడు అంత గొప్పగా ఉన్నాడు, ఆ కాలంలో గొప్పగా బతికాడు. ఎంతోమంది ప్రజలకి ఆ బౌద్ధ మతం ద్వారా ఆ తన జీవన విధానం కావచ్చు, ఎలా బ్రతకాలి ఏంటని చెప్పేసి చెప్పాడు. దేవుడిగా భావించారు, మార్గదర్శిగా భావించారు గౌతమ బుద్ధుడిని. ఆయన చనిపోవడంతో ఆయన పేరు మీద అజాతశత్రు మొట్టమొదటి బౌద్ధ సంగీతిని నిర్వహిస్తాడు 483 BCలో. ఎక్కడంటే రాజగృహ. రాజగృహ అనేది ఏంటి? తన యొక్క రాజధాని, మగధ సామ్రాజ్యం యొక్క రాజధానే ఈ రాజగృహ. ఇక్కడ కండక్ట్ చేస్తారు. ఇదంతా మీకు తెలిసే ఉంటుంది. అంటే గౌతమ బుద్ధుడి మీద ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో ఆయన ఈ యొక్క బౌద్ధ సంగీతిని కండక్ట్ చేస్తాడు. ఓకే, క్లియర్. మనం ఆల్రెడీ బుద్ధిజంలో చూసాం దాని గురించి. అయితే ఇప్పుడు ఈయన దగ్గర ఉన్నటువంటి వెపన్స్ అనమాట. ఎవరు? అజాతశత్రు. అజాతశత్రు దగ్గర ఉన్నటువంటి వెపన్స్ అనేవి చాలా పవర్ఫుల్ థింగ్స్ అనమాట. అవి ఎవరి దగ్గర ఉండేవి కాదు, అవే ఇక్కడ అనిపించేవి. సో ఇవి రెండు అనమాట. అవేంటంటే 2 ఇన్నోవేటివ్ మిలిటరీ వెపన్స్. అంటే సైనిక ఆయుధాలు. సో ఇన్నోవేటివ్ అనమాట. ఆ కాలంలో ఎవరి దగ్గర ఉండేవి కావు, కేవలం అజాతశత్రు దగ్గర మాత్రమే ఉండేవి. అవేంటంటే ఒకటి వచ్చేసి వార్ ఇంజన్, అంటే మహాశీల కంటక అంటారు. ఇంకోటి చారియట్ విత్ మేసు, రథమూసల అంటారు. ఇవి రెండు మీరు చూసే ఉంటారు. మీరు బాహుబలి సినిమాలో చూస్తుంటారు. బాహుబలి మూవీ వచ్చింది కదా, ఎస్ఎస్ రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన మూవీ. అందులో దగ్గుబాటి రాణా గారు ఉపయోగిస్తారు కదా, ఇదే అనమాట. అంటే ముందు గుర్రం ఉంటుంది, వెనక రథం ఉంటుంది, చక్రంలా ఉంటుంది ఇక్కడ. అంటే అది వెళ్తూ ఉంటే ఎంత స్పీడ్గా వెళ్తే తిరుగుతూ ఉంటుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి సైన్యాన్ని కొంత వందల మందిని నరుక్కుంటూ వెళ్తుంది అది. కాబట్టి దీన్ని ఏమంటారంటే రథమూసల అంటారు. రథమూసల. కాబట్టి రథమూసల అంటారు దీన్ని. దీన్ని ఏమంటారంటే మహాశీల కంటక అంటారు. మహాశీల కంటక. సో మహాశీల కంటక అని చెప్పేసి పిలుస్తారు. సో ఇది మహాశీల కంటక, ఇది రథమూసల. ఇటువంటి వెపన్స్ ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు ఈ మహాశీల కంటక ఎందుకు ఉపయోగిస్తారంటే ఇక్కడ స్టోన్ పెడతారు, పెద్ద స్టోన్ పెట్టి గట్టిగా విసురుతారు. ఇది కోటలు బద్దలు కొడుతుంది. శత్రు దుర్భేద్యమైన కోటలని బద్దలు కొట్టే ఒక వార్ ఇంజిన్ అనమాట. ఏది? మహాశీల కంటక. ఆ రోజుల్లోనే, ఎప్పుడంటే ఆల్మోస్ట్ మనకి 2400 సంవత్సరాల క్రితం, 2400 years బ్యాక్, ఇప్పటితో పోల్చుకుంటే 2500 years బ్యాకే వీళ్ళు ఉపయోగించారు. ఏంటిది? ఇటువంటి టెక్నాలజీ. సో అప్పుడు అంత గొప్ప చక్రవర్తిగా ఉండేవాడు అజాతశత్రు. కాబట్టి ఆయన ఉపయోగించింది మహాశీల కంటక, అంటే కోటలను బద్దలు కొట్టడానికి. మాస్ కిల్లింగ్ అనమాట. ఈ రథమూసల ఎందుకు కొడతారంటే మాస్ కిల్లింగ్ అంటారు. మాస్ కిల్లింగ్ అంటే మారణ హోమం. సో మామూలుగా చక్రవర్తి తన కత్తి తీసుకొని, ఈటు తీసుకొని, బల్లెం తీసుకొని చంపడం కష్టం ఒకరొకరిని. కానీ ఇటువంటి బ్లేడ్స్ ఉండడం వల్ల, ఇక్కడ బ్లేడ్స్ ఉంటాయి, ఈ బ్లేడ్స్ వల్ల కొన్ని వందల మందిని ఒకేసారి నరుక్కుంటూ వెళ్ళేవాడు ఎవరు? అజాతశత్రు. ఇటువంటి ఇన్నోవేటివ్ వెపన్స్ ఉండేవి అజాతశత్రు దగ్గర. అందుకే ఆయన ఎవరు ఓడించలేకపోయారు. ఎవరు కూడా ఆయన వైపు వెళ్ళాలంటేనే భయభ్రాంతులకు గురయ్యేవాళ్ళు. ఇటువంటి టెక్నాలజీని తన ఆర్మీలో ఉపయోగించాడు అజాతశత్రు. అందుకే తన పొరుగు రాజ్యాల మొత్తాన్ని కూడా జయించాడు. ఓకేనా? ఇలా చాలా అగ్రెసివ్గా ఉండేవాడు అనమాట. తర్వాత ద ఫోర్టిఫికేషన్ ఆఫ్ ది రాజగృహ. వీళ్ళ యొక్క రాజగృహ ఉంది కదా, రాజధాని వచ్చేసి రాజగృహ. దీని చుట్టూ కోట నిర్మాణం చేపట్టాడు. కోట నిర్మాణం. సో ఇక్కడ వచ్చేసి కోట నిర్మాణం అంటారు. అంటే ఈ రాజగృహ, మగధ సామ్రాజ్యంలో ఉన్నటువంటి మగధ సామ్రాజ్యం యొక్క రాజధాని రాజగృహ చుట్టూ కోట నిర్మాణం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోట నిర్మాణం అంటారు. సో కోట నిర్మాణం, సో మనం చూస్తూ ఉంటాం. సో ఇలా స్తంభాలు ఉంటాయి, కోట నిర్మాణం. ఇలా చుట్టూ రౌండ్గా ప్రాకారం కట్టించాడు. మధ్యలో అంతఃపురాలు ఇవన్నీ ఉంటాయి. అంటే ఆ మొత్తం సిటీ చుట్టూ కూడా గోడ నిర్మించాడు, ప్రాకారాలు. కోటలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద కోటలు మీరు చూస్తుంటారు హాలీవుడ్ సినిమా మూవీస్, మనకి బాహుబలి వీటల్లో. అంటే రాజ్యం చుట్టూ కూడా పెద్ద కోటలు నిర్మించి స్తంభాలు పెడతారు, బురుజులు బ్యాస్టన్స్ అంటారు, బురుజ్ అంటారు. దాని మీద సైనికులు పహారాగా వస్తూ ఉంటారు. ఇటువంటి దానిని ఫోర్టిఫికేషన్ చేశాడు. రాజగృహలో పెద్ద కోటల్ని నిర్మించాడు అనమాట ఎవరు? అజాతశత్రు. సో అర్థమైందా? ఈ విధంగా అజాతశత్రు మగధ సామ్రాజ్యంలో చాలా పవర్ఫుల్ అండ్ అగ్రెసివ్ ఎంపరర్గా ఉండేవాడు.
ఇటువంటి కొత్త కొత్త వెపన్స్ని ఉపయోగించాడు. కొత్త కొత్త ఆర్మీకి సంబంధించిన సైనిక పనిముట్లు ఉపయోగించాడు అనమాట, ఇంజిన్స్. దీంతో ఎవరు కూడా శత్రువులు తన వైపు వెళ్ళాలంటేనే భయభ్రాంతులకు గురయ్యేవాళ్ళు. ఓకేనా, ఇది అజాతశత్రువుకు సంబంధించింది.